మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ అధికారి డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ రోజు ఆదర్శ కాలేజీలో జరిగిన ఇంటర్ జిల్లా రగ్బీ బాలికల టోర్నమెంట్లో పాల్గొని ప్రసంగించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందే చెప్పానన్నారు. టీజీ వెంకటేష్ దగ్గరికి ఎవరు పోయినా దాన ధర్మాలు చేస్తారని, దాన ధర్మాలలో టీజీని మించిన దానకర్లు ఎవరు లేరన్నారు. కర్నూలులో ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ పేర్లు ఉంచడం సంతోషకరమన్నారు. ఓ ప్రభుత్వ అధికారి అయి టీజీ వెంకటేష్ ను ఇంతలా పొగడం వెనుక ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయారు. కర్నూలు జిల్లాలో కారణం టీజీ కుటుంబీకులే. మరి వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తూ మరి క్లాస్ కొట్టాలరా అంతా గురువయ్య శెట్టి గారు ఆర్ఐఓ, వారు కూడా మనకి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్. కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు కూడా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మాకు గాయాలుగా అవుతుంటాయి. అందుకే మా హర్ష సార్ నేను చెప్పాను, డాక్టర్స్ కానీ నర్సులు కానీ అరేంజ్మెంట్ చేసి మెడిసిన్స్ అవన్నీ చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి తిమ్మయ్య సార్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు స్పోర్ట్స్ అథారిటీ సార్, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. హర్ష సార్ యొక్క సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే హెచ్జిఏ బండాండ్ సెక్రటరీ అశోక్ గారి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. కావాలి సార్ పెద్దలు. సారు ఎవరు పోయినా దాన ధర్మం అనమాట. అందులో ఈ జిల్లాలో సారుకు ఎదురు లేదు, తిరుగులేదు. ఆయన మించినటువంటి దానకరుడు ఎవరు లేరు కర్నూలు జిల్లాలో. కాబట్టి అట్లా పెద్దలు మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషము. అదేవిధంగా సారు యొక్క కుమారుడుగా ప్రజెంట్ మనకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, చాలా సంతోషం. నేను రిజల్ట్ అయిన వెంటనే చెప్తుంటే అందరికీ బీసీ జనార్దన్ రెడ్డి సారు అండ్ భరత్ సార్ ఖచ్చితంగా మంత్రులు అవుతారు ఇద్దరు అటువంటి, ఖచ్చితంగా అయినారు వాళ్ళిద్దరు. కాబట్టి అందులో అనుమానం లేదు. సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు, దాన ధర్మాలు అట్లే చేస్తాడు. మీరు కర్నూలులో చూస్తే ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దానం చేసే గుణం అతి కొద్ది మందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు సారు ముందుంటాడు. సరే.